అమ్మయ్య! నా ఇన్‌కమ్ 12 లాక్స్ కంటే తక్కువుంది గాబట్టి, నేనింకా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 25, 26కి ఐటీఆర్ ఫైల్ చేయక్కర్లా. ఇదే అపోహలో ఉన్నారండి చాలామంది. గతంలో ఒక డీటెయిల్డ్ వీడియో చేశా. అది 12 లాక్స్ కాదు 4 లాక్సే థ్రెషోల్డ్ లిమిట్ అని. 4 లాక్స్ వరకు ఇన్‌కమ్ లోపలుంటే మీరు ఒక సెక్షన్ కింద ఐటీఆర్ ఫైల్ చేయక్కర్లా. కానీ 12 లాక్స్ వరకు టాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. సెక్షన్ 87A రిబేట్ ఉండటం వలన. అంటే ఇన్‌కమ్ 4 లక్షల కంటే దాటిందంటే ఐటీఆర్ ఖచ్చితంగా ఫైల్ చేయాల్సిందే. అది ఒక సెక్షన్. అంతేకాకుండా సెక్షన్ 139(1)లో ఒక ప్రొవైజో వల్ల ఇంకా 8 రకాల రీజన్స్ ఉన్నాయండి. ఎప్పుడు ఐటీఆర్ ఖచ్చితంగా ఫైల్ చేయాలని. అందులో ఉదాహరణకి కరెంట్ అకౌంట్‌లో గనక మీరు ఒక సంవత్సరంలో 1 క్రోర్ కంటే ఎక్కువ డిపాజిట్స్ గనక జరిగితే ఆర్ సేవింగ్ అకౌంట్ అయితే 50 లాక్సే అది. ఇక డిపాజిట్స్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే కేవలం క్యాష్ డిపాజిట్స్ అంటారు. కాదు. క్యాష్ డిపాజిట్స్ కానీ, అకౌంట్ ట్రాన్స్‌ఫర్స్ కానీ, ఆర్‌టీజీఎస్ గాని, నెఫ్ట్ గాని, ఐఎంపీఎస్ గాని అన్నీ కలిపి 1 క్రోర్ దాటితే ఏసుకోవాల్సింది. ఐటీఆర్ ఫైల్ చేసుకోవాల్సిందే. అదే సేవింగ్స్ అకౌంట్స్ అయితే ఆఫ్టర్ ఆల్ 50 లాక్సే. ఖచ్చితంగా ఫైల్ చేయాలి. మీ ఇన్‌కమ్ ఉన్నా లేకపోయినా సరే, ఇన్‌కమ్ 4 లాక్స్ కంటే తక్కువ ఉన్నా సరే ఖచ్చితంగా ఫైల్ చేయాల్సిందే. అలాగే మీకేదైనా ఒక ప్రాపర్టీ ఉండి, ఆ ప్రాపర్టీకి ఒక సంవత్సరంలో మోర్ దెన్ 1 లాక్ ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసినా ఖచ్చితంగా ఫైల్ చేయాలి. మీకు గాని ఇంకెవరికైనా సరే మీరు ఫారెన్ ట్రిప్ వెళ్ళినందుకు మోర్ దెన్ 2 లాక్స్ స్పెండ్ చేసినా ఖచ్చితంగా ఫైల్ చేయాల్సిందే. ఆర్ మీకు బిజినెస్ ఏదైనా ఉండి 60 లాక్స్ కంటే ఎక్కువ టర్నోవర్ గనక ఉన్నా, ఆర్ ప్రొఫెషనల్స్ అయితే 10 లాక్స్ కంటే ఎక్కువ గ్రాస్ రిసీప్ట్స్ ఉన్నా ఖచ్చితంగా ఫైల్ చేయాలి. తక్కువ ఇన్‌కమ్ రూ. 10,000 ఇన్‌కమ్ ఉన్నా సరే. అదే లాస్‌లు వచ్చినాయి అనుకోండి, ఇంకా అసలు ఆ లాసెస్‌ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని నెక్స్ట్ ఇయర్‌లో వచ్చిన ప్రాఫిట్స్ సెట్ ఆఫ్ చేసుకోవాలన్నా ఖచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేయాలి. మీకు ఫారెన్‌లో బ్యాంక్ అకౌంట్ ఉన్నా, ఫారెన్‌లో షేర్స్ ఏదైనా ఉన్నా, ఫారెన్‌లో ఏదైనా బిజినెస్ ఉన్నా, ఫారెన్‌లో ఏదైనా సైనింగ్ అథారిటీ ఏదైనా ఉన్నా కూడా ఖచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేసుకోవాల్సిందే. అదే టీడీఎస్ మీకు ఎక్కడి నుంచైనా ఇన్‌కమ్ వచ్చి దానికి 25,000 గాని అంతకంటే ఎక్కువ గనక టీడీఎస్ ఉన్నా, అది సీనియర్ సిటిజన్స్‌కి అయితే 50,000 కంటే ఎక్కువ టీడీఎస్ ఉన్నా ఖచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేసుకోవాల్సిందే. ఇలాగా ఈ అన్ని రీజన్స్‌లో కూడా ఖచ్చితంగా రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందే. కేవలం నా ఇన్‌కమ్ 4 లక్షలు దాటితేనే కాదు, 4 లక్షల లోపల ఉన్నా కూడా వీటన్నిటిలో క్యారీ ఫార్వర్డ్ ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే. అంటే ఇన్‌కమ్ బేస్ చేసుకొని కొన్ని చోట్ల, ట్రాన్సాక్షనల్ బేస్ చేసుకొని కొన్ని చోట్ల, ఎక్స్‌పెండిచర్‌ని బేస్ చేసుకొని కొన్ని చోట్ల ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్ చార్టర్డ్ అకౌంటెంట్‌ని కన్సల్ట్ అయ్యి మీరు చేసిన ట్రాన్సాక్షన్స్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అతను అసలు ఐటీఆర్ ఫైల్ చేసుకోవాలా లేదా అని చెప్తారు. నేను గతంలో కూడా చెప్పా. అసలు ఇవాల్టి రోజుల్లో ఐటీఆర్ అంటే ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం అనేది ఒక ఫైనాన్షియల్ పాస్‌పోర్ట్ లాంటిదండి. మీరు ఏ ట్రాన్సాక్షన్స్ చేసినా మీ యొక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ప్రూవ్ చేయాలంటే దానికి కేవలం ఐటీఆర్ ఫైల్ చేయటమే. సో ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ మన ఛానల్ ఫాలో చేయట్లా. ఫాలో అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.